మా వాడు ఇంకా నిద్రపోతున్నాడు. మామూలుగా అయితే నేను బెంగళూరు వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కదా శ్రావణ శుక్రవారంని. ఇవన్నీ ఊరి దగ్గర వీడియోస్ అనమాట. అందుకే అప్లోడ్ చేయడం చాలా లేట్ అవుతూ ఉంది. సో ప్లీజ్ కొద్దిగా అడ్జస్ట్ అయ్యి నా వీడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అలా మార్నింగ్ లేచి వస్తే ఉదయాన్నే పల్లెటూరులో వెదర్ చాలా బాగుంటుంది కదా. ఇవన్నీ మా కోల్డ్ అన్నమాట. యాక్చువల్లీ మా వారు 4 తెచ్చారు, అందులో 2 ఉన్నాయి. ఇప్పుడైతే ఫైనల్గా 1 2 ఉందంట. మా అమ్మ కాల్ చేసి చెప్పింది. ఇంకా మా వాడిని నిద్ర లేసి మా అమ్మ కోసం వెతుకుతున్నాడు. అమ్మ అమ్మ అంటాను. అంటే మా అమ్మ కనిపిస్తే కొద్దిగా బయటకు అట్లా తీసుకెళ్తుందని. ఇంకా సండే కదా, అందులో అల్లుడు కూతురు వస్తే ఇంకా నా కక్క ముక్క లేకపోతే ఎట్లా. అందుకే మా అమ్మ ఇంకా ఏం తీసుకుంటామనేసరికి చేపలు అయితే తీసుకున్నాము. ఇవి రూప్చంద్ అనమాట. కేజీ 100 ఎంతో అయితే అమ్మారు. బాగున్నాయి టేస్ట్ కూడా. ఇంకా నాకు చేపలు తోవడం అవన్నీ వచ్చి యాక్చువల్లీ నేను వీళ్ళ దగ్గర బేరాలు ఆడాను. మామూలుగా అయితే కొద్దిగా ఎక్కువేయండి అని మామూలుగా మాల్స్లో లేదా ఫిష్ మార్కెట్లో అడుగుతాము. వీళ్ళ దగ్గర అయితే ఎన్ని బేరాలు ఆడతాము. యాక్చువల్లీ నాకు చేపలు తోవడం అన్నీ వచ్చు. ఇంకా మా అమ్మ నాకు నేర్పించడం వల్ల నేను మా అమ్మ తోటలోకి వెళ్ళింది ఉదయాన్నే. ఇంకా నేను చేపలు వేసి మా బాబుకి ఒక పక్క టిఫిన్ పెట్టుకుంటూ ఇంకా చేపలు ఫిష్కి అట్లా మ్యాగ్నేట్ చేసుకుంటున్నా. చూస్తున్నారు కదా మా బండిలు ఎట్లను. వంట రూమ్ కూడా అంతే, చాలా చిన్నదన్నమాట. అంటే పొడుగు ఉంటుంది కానీ వెడల్పు తక్కువ. ఇది మా డాగ్. యాక్చువల్లీ అసలు దీనికైతే పేరు కూడా పెట్టలేదు మేము. అంటే ఆల్రెడీ మేము 2 డాగులు పెంచాము. 2 డాగులు చనిపోవడం వల్ల ఇంకా డాగుల మీద అసలు మనసే పోయింది. ఇంకా అవి పెంచి మనం బాధపడలేక అని లెక్కలో అసలు మేము డాగ్స్ని దగ్గరికే దూరం పెట్టేసాము. ఇది చూడండి, వాడి ఎంత ఆనందపడిపోద్దు. వీడియో కాల్లో కూడా అసలు ఎట్లా అంటే అరిచేస్తుంది అని అంటూ. ఇంకా దీనికన్నా ముందు ఇంకో డాగ్ కొనింది జై పుట్టినప్పుడు. అదైతే మరీ అసలు నేను బయటకు వెళ్తే అసలు తట్టుకోలేదు. దేవుడు అందుకే ఏమో నేను ఇట్లా బెంగళూరుకి వచ్చేస్తాను, ఇంకా దాని నుంచి దూరం అయిపోతానని దాన్ని దేవుడు తీసుకెళ్ళిపోయాడేమో. ఇప్పుడు వీడియో ఎడిట్ చేస్తుంటే చాలా అంటే చాలా బాధేస్తుంది. ఇది డాగ్స్ లవర్స్కి లేదు, ఏదైనా సరే మనం ఒకటి పెంచి అది చనిపోతే ఎంత బాధేస్తుంది అంటే అది మనిషి అయినా ఎవరైనా అంతేలేండి. ఇంకా మా వాడు దాంతో ఏం ఆడుతాడు అసలు. ఏం మందు యాక్చువల్లీ దీనికి యాంటీబయాటిక్ అంటే యాంటీ ర్యాబిస్ కూడా ఇంజక్షన్ కూడా ఇవ్వలేదు. అసలు కనీసం వాడిని గీకను కూడా గీకదు. వాడు ఎట్లా చేస్తున్నా ఆడుతూనే ఉంటుంది. మనం ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఇట్లా కరివేపాకు వేసుకుంటే కొద్దిగా ఫ్లేవర్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అంటే ఇది నా మెథడ్, అందరూ ఇలా చేయాలని కాదు. ఇంకా చూసారు కదా, ఫైనల్లీ ఫిష్ ఫ్రై అయితే అయిపోయింది. అది మా పొట్టలో కూడా వెళ్ళిపోయింది. మా వారికి అయితే నేను వడ్డించేసాను. మా అమ్మ వచ్చి చేపల పులుసు చేసింది. ఇంకా ఫైనల్లీ మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయాక మళ్ళీ మేము ఈవినింగ్కే అత్తమ్మ వాళ్ళకి బయలుదేరాలనుకున్నాము. ఇది చూడండి, మేము వచ్చిన హడావిడి ఎట్లా ఉంటుంది. 1 డే ఉంటే ఇంక ఇట్లానే ఉంటుంది. ఇంకా కావాల్సినవి సర్దుకొని మళ్ళీ ఎప్పుడు వస్తామని. ఈ పక్షి పైన ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. అరుస్తూనే ఉంటుంది కీచ్ 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 అని అంటూ. ఇంకా మేమైతే ఈవినింగ్ అయింది, బయలుదేరేసాము. ఇంకా ఇదండి మా చెరువు అన్నమాట. ప్రజెంట్ వర్షాలు చాలా అంటే చాలా తక్కువగా ఉన్నాయి ఆంధ్రాలో. బెంగళూరులో కూడా అట్లానే ఉండాలండి, ఏదో అరాకొర పడుతున్నాయి కానీ మరీ తక్కువ ఉన్నాయి. తిరుమల డైరీ ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. తిరుమలలో ప్రొడక్ట్స్ బాగుంటాయి. మేము ప్రతిసారి తీసుకోము కానీ వచ్చినప్పుడు పోయినప్పుడు ఏదో ఈవినింగ్ టైం ఎప్పుడైనా తినాలనిపిస్తలేదు, ఇంట్లో ఏమైనా అకేషన్ ఉంటే ఇవన్నీ ఇంట్లోకి తీసుకెళ్తూ ఉన్నాము. ఇంకా ఆల్మోస్ట్ చీకటి అయితే అయిపోయింది. మేము బయలుదేరినప్పుడు 6 అయిపోయింది రండి. ఇంకా ఇంటికి వెళ్ళేసి అలా మా డే అయితే ఫినిష్ చేసాము. ఐస్ క్రీమ్ అవి తినేసేసాము. సరే మరి, బాయ్ బాయ్.